అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సూత్ర. మంచి మంచి మూవీ అప్డేట్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో ఇస్తే మీరు ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతోనే ఈ లాంగ్ ఫార్మేట్ వీడియో సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మన ఇండస్ట్రీలో ఉన్న మేజర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్గానే స్టార్ట్ అయిన మన వెంకీ అనిల్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న మూవీకి చాలా బజ్ నడుస్తుంది ఇండస్ట్రీలో. కరెక్ట్గా 6 నెలలు కూడా టైం లేదు, కానీ ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ చేస్తాం ఈ మూవీనని మూవీ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మల్టీ స్టారర్గా వస్తున్న ఈ మూవీ 6 మంత్స్లో ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని నిజంగానే సంక్రాంతికి రిలీజ్ అయితే ఒక మిరాకిల్ అవుతుంది. కానీ ఈ బజ్ అంతా చూస్తుంటే సంక్రాంతి అంటేనే అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నట్టుగా క్రియేట్ అయ్యేలా ఉంది. కా మూవీ తర్వాత నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ని చూస్ చేసుకుంటున్న కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్గా కూడా మారారు. ఈ విషయం అందరికి తెలిసిందే. కానీ ఈసారి ఏకంగా సొంతంగా డైరెక్షన్ కూడా చేస్తున్నారు. లీడ్ రోల్లో తనే యాక్ట్ చేస్తూ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. కల్కి 2 మూవీ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అందరికీ ఒక చిన్న అప్డేట్ కూడా వచ్చేసింది. నాగేశ్వరన్ గారు రీసెంట్గా జరిగిన సింగీతం మూవీ ఇంటర్వ్యూస్లో కల్కి 2 మూవీ ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుందని అండ్ రాబోయే 2-3 మంత్స్లో కంటిన్యూ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఆ షూటింగ్లో ప్రభాస్ గారు కూడా ఉంటారంట. అండ్ కల్కి మూవీలో వరల్డ్ బిల్డింగ్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిన డైరెక్షన్ టీం మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఎక్కువగా రివీల్ చేయలేదు ఎక్కడ కూడా. మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ని బేస్ చేసుకొని ఓటీటీలో ఒక 1 అవర్ మూవీని రిలీజ్ చేస్తామని చెప్పారు. పారడైజ్ మూవీ టీం వాళ్ళు రీసెంట్ గా రాఘవ్ జ్యువెల్ అదే విక్రమ్ మాలిక్ క్యారెక్టర్ టీజర్ ని లాంచ్ చేశారు. అప్రాక్స్ గా ఒక ఇయర్ బ్యాక్ రాఘవ్ జ్యువెల్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది మూవీ అని అనౌన్స్ చేసినప్పటి నుంచే చాలా హైప్ ఉంది ఈ క్యారెక్టర్ కి. హైప్కి మ్యాచ్ అయ్యేలాగానే ఉంది ఆ క్యారెక్టర్ గెటప్ అండ్ ప్రెజెంటేషన్. నాగబంధనం మూవీ టీం వాళ్ళు రీసెంట్గా ఒక గ్రాండ్ ఈవెంట్ చేసి ట్రైలర్ లాంచ్ కూడా చేశారు. ఈవెంట్ సూపర్గా అనిపించింది అండ్ ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కేరళ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మిస్టరీని బేస్ చేసుకొని తీస్తున్న ఈ మూవీలో విజువల్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్లో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ కానీ క్యారెక్టర్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఈ మూవీ అప్రాక్స్ 100 crores బడ్జెట్తో తీశారంట. మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. ధర్మ ప్రొడక్షన్స్ కరణ్ జోహర్ గారు వాళ్ళ ప్రొడక్షన్స్ని సౌత్ ఇండియాలో కూడా మెల్లిగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. రీసెంట్గానే పృథ్వీరాజ్ సుకుమారన్ గారితో ఒక ప్రాజెక్ట్ని కన్ఫర్మ్ చేశారు. ధర్మ ప్రొడక్షన్ వాళ్ళకి మలయాళం ఇండస్ట్రీలో ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్. మన ఎన్బీకే 111 మూవీలో బాలకృష్ణ గారి పక్కన ఫీమేల్ లీడ్ రోల్లో కాజల్ అగర్వాల్ గారిని కన్ఫర్మ్ చేశారు మూవీ టీం వాళ్ళు. పోస్టర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫైల్స్, స్టాంప్స్ చూస్తుంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గానో లేదా లాయర్ గానో ఉంటుందనిపిస్తుంది క్యారెక్టర్. ఈ రోజుకైతే ఇంతే అండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నేను ఏదైనా అప్డేట్ మిస్ అయి ఉంటే అది కూడా కామెంట్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.